హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి వాట్ ఈజ్ ఇన్సైడ్ ఏ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏముంటుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో నేను చేసిన వీడియోస్ అన్ని ట్రాన్స్ఫార్మర్ ఎక్స్టర్నల్ పార్ట్స్ గురించి చెప్పాను, అలాగే ట్రాన్స్ఫార్మర్ ప్రతి ఈక్విప్మెంట్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన నేమ్ ప్లేట్ డీటెయిల్స్ సహా మొత్తం అన్నీ చెప్పాను. కానీ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి క్లియర్గా. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్ని చెక్ చేసేటప్పుడు ఆన్ సైట్లో చెక్ చేస్తాం అనమాట. సో ఏదైనా ఫాల్ట్ ఉందా లేదనేది ముందు మనం మేజర్ ఫాల్ట్ మైనర్ ఫాల్ట్ అనేది అక్కడ ఆన్ సైట్లో చెక్ చేయడానికి దానికి సంబంధించిన ఈక్విప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇలా ఒక ట్రక్లో వస్తుంది అనమాట. సో దీని ద్వారాగా మనకి చెక్ చేస్తూ ఉంటారు ట్రాన్స్ఫార్మర్ దాని యొక్క కండిషన్ అనేది ఎలా ఉన్నది, ఆయిల్ టాప్అప్ చేయాలా, వైండింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, దాని యొక్క రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంది, ఇన్సులేటర్స్ ఏమైనా చేంజ్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. సో ఒకవేళ మేజర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో ఈ విధంగా అంటే ట్రాన్స్ఫార్మర్ ఇంటీరియర్స్, ప్రైమరీ సెకండరీ టెర్మినల్స్ ఉంటాయి కదా, అవి తీసేస్తారనమాట. తీసేసి డైరెక్ట్గా వర్క్షాప్కి పట్టుకెళ్ళిపోతారు మేజర్గా ప్రాబ్లం ఉందంటే. ఓకేనా? సో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఈ విధంగా తీసుకెళ్ళిపోతారు. చూసారు కదా, ఇలా లిఫ్ట్ చేసి వర్క్షాప్కి తీసుకెళ్ళిపోతారు. వర్క్షాప్లో ఏం చేస్తారనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, క్లియర్గా చూడండి. సో ఇక్కడ మీరు చూసిన తర్వాత వర్క్షాప్లో మనకి ఓపెన్ చేస్తారు. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ టాప్ క్యాప్ని ఓపెన్ చేసేసి వైండింగ్స్ అనేవి లోపల ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? చూసారు కదా, ఈ విధంగా ఉన్న తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ ముందు దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం తీసేస్తారనమాట. ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ అనేది ఉంటుంది చూసారా, దాన్ని కూడా తీసేస్తారు. ఆయిల్ తీసేసిన తర్వాత ఈ వైండింగ్ క్యాప్స్ పైన క్యాప్ ఉంటుంది చూసారా, అది తీసేసి ఇలా చూస్తారనమాట కండిషన్ అనేది ఏ విధంగా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, ట్రాన్స్ఫార్మర్ టాప్లో ఉన్న పార్ట్ని తీసేశారు. ఓకేనా? దానికి బక్ హోల్స్ రిలేస్ ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి చూసారా, వైండింగ్ టెంపరేచర్ ఇండికేటర్స్, వైండింగ్ టెంపరేచర్ ఇవన్నీ సెన్సార్ ఇవన్నీ ఉంటాయి. దానికి సంబంధించినవన్నీ తీసేశారు, పైన ఉన్నాయి అవన్నీ తీసేశారు. సో తీసేసి ఇప్పుడు తీసేశారు కదా, చూడండి. సో తీసేసిన తర్వాత వైండింగ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తారు లోపల ఉన్నది. సో ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట. సో పెద్ద ట్రాన్స్ఫార్మర్స్కి వేరేలాగా ఉంటుంది, చిన్న ట్రాన్స్ఫార్మర్కి ఈ విధంగా ఉంటుంది. చాలా చిన్న ట్రాన్స్ఫార్మర్. సో నేను మీకు వర్క్షాప్లో చూపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, అందుకోసం అని చెప్పేసి నేను మీకు చెప్తాను. సో ఈ విధంగా మనకి మొత్తం ఈ వైండింగ్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క కండిషన్ అనేది ఓకే అయితే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అసెంబుల్ చేసేసి మళ్ళీ టెస్ట్ చేస్తారనమాట. లైవ్ ఇచ్చి వోల్టేజ్ చెక్ చేస్తారు. అవన్నీ మొత్తం టెస్ట్లన్నీ పూర్తయ్యాక ఓకే చెప్పేసి ఇంక మరి